అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కుళ్ళిన ఆహారంతో ప్రజలు హడలిపోతున్నారు. ఏబీసీడీ ఫుడ్ కోర్టులో కస్టమర్లకు నిర్వాహకులు పాచిపోయిన ఆహారం పెట్టారు. రెస్టారెంట్ నిర్వాహకులపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్ళిన ఆహారం పెడుతున్న రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కస్టమర్ ఫిర్యాదు చేయడంతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేశారు. హోటల్లో శానిటేషన్ సరిగ్గా లేకపోవడంతో అధికారులు ఫైన్ విధించారు. ఆహారంపై నిర్లక్ష్యం వహిస్తున్న హోటల్స్పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఇదైతే దారుణమైన స్మెల్ వచ్చేస్తుంది. వీళ్ళని అడుగుతుంటాను, మాకు ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది మాకు అనేసి అంటున్నారు. మరి ఫుడ్ వాళ్ళు సేఫ్టీ వాళ్ళు అంతా ఏం చేస్తున్నారో తెలీదు. ఇంత దారుణమైన స్మెల్. వాళ్ళు మళ్ళీ ఇక టెస్టింగ్ కోసం దగ్గర వాళ్ళు టెస్టింగ్ కోసం మళ్ళీ 4 పీసులు పట్టుకొచ్చి ఇచ్చారు. ఇవి కూడా సేమ్ స్మెల్ వచ్చేస్తున్నాయి. తినేసి నిజంగా బయటకు వెళ్ళిపోయి మాకు ఏదైనా అనారోగ్యం పరిస్థితి వచ్చిందనుకో, మా పరిస్థితి ఏంటి, నువ్వు ఎవరైనా అడుగుతారు ఇక్కడికి వస్తాను మళ్ళీని. ఇంత దారుణం. మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అందరూ ఏమైపోతున్నారో తెలియట్లేదు, తనిఖీలు ఎక్కడ చేస్తున్నారో తెలియట్లేదు. ఏంటి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం ఏఈ వెంకటేష్ గారు, నేను శానిటరీ ఇన్స్పెక్టర్ అండి, మా స్టాఫ్తో వచ్చి మొత్తం అంతా చెక్ చేసామండి. అంతా బాగానే ఉంది. ఒక డ్రైన్ మొత్తం కొంచెం ఇబ్బందిగా ఉంటే అది క్లీన్ చేసుకోమని చెప్పామండి. క్లీన్ చేసుకున్నాను. బిర్యానీలో ఏం వచ్చినాయో మరి ఏం చూడలేదు మీరు? ఫుడ్ మీరు ఓన్లీ శానిటేషన్ చెప్తున్నారా? మేము శానిటేషన్ ప్రకారం చూస్తాం సార్. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పామండి. అయితే ఊళ్ళో లేనన్నారు, ఎల్లుండి వస్తారట. దానికైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, కానీ అందుబాటులో లేదన్నారు. అందాక మా ప్రకారం ఏం చూడాలనేది శానిటేషన్ ప్రకారం అంతా చూసామండి. శానిటేషన్ అంతా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. కొంచెం ఆ డ్రైన్ చిన్న ప్రాబ్లం వచ్చింది, చెత్త అదే ఉంది, అది క్లీన్ చేసుకోమని చెప్పాం. దానికి కానీ 1000 రూపాయలు ఫైన్ వేసాం.